ఇదండి నేను చేసిన కాజు కట్లీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ కొద్దిగా ఏ రెసిపీ అయినా కొంచెం మనకు టేస్ట్గా చూడడానికి బాగుండాలంటే కొద్దిగా మనకు ఏమంటారు శ్రమ అనేది తప్పదండి. వీటిని మనం పిండిని పిసికినట్టు పిసకడం అది కొంచెం హార్డ్గా ఉంటుంది. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే మనం బూందీ లడ్డుని ఎలా మెత్తగా చేసామో దాన్ని కూడా ఇలా పిండిలా పిసికేసి ఇలా చేసి సాఫ్ట్గా వస్తుందన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియోని మాత్రం ఫుల్ చూడండి, ఎక్కడ మిస్ కాకుండా. కొన్ని టిప్స్తో పాటు నేను చెప్పానండి. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో. హలో, హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను కాజు కట్లీ అంటారు, కాజు మిఠాయి, దీన్ని చేయబోతున్నాను అండి. ఫస్ట్ నేను వచ్చేసి 4 to 5 ఇలాచీలు, 4 నుంచి 5 ఇలాచీలు సైజుని బట్టి మిక్సీ జార్లో ఒలిచి వేసేసుకుంటున్నాను. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్లో స్టిచ్చింగ్కి అదే టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరింగ్, కుకింగ్, క్రాఫ్టింగ్ ఇవన్నీ వీడియోస్ ముందు చూడబోతారండి. నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే వెళ్ళి విజిట్ చేయండి నా ఛానల్ని. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వాల్యుబుల్ కామెంట్ని కూడా నాకు అందించండి. అండ్ మీ సపోర్ట్ కూడా నాకు కావాలండి. ప్రతిదీ చాలా డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నిస్తానండి. 4 నుంచి 3 లేదా 4 ఇలాచీల సైజుని బట్టి నేను ఇందులో ఇలాచీలను వేసుకుంటున్నాను. అండ్ తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ కాజుని వేసేస్తున్నాను. పావు కేజీ వరకు కాజుని వేసానండి. పావు కేజీ కంటే ఎక్కువ 200 గ్రాముల వరకు ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకుంటాను. సౌండ్ ఎక్కువ ఉందని చెప్పేసి ఆఫ్ చేశాను వీడి. ఇక్కడ మధ్యలో ఇలా కలుపుకుంటూ మొత్తం చూడండి ఇలా పౌడర్ బాగానే అయిందండి. ఇంకొకసారి మిక్స్ చేసేసి మిక్సీ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, అయిపోయిందండి. ఇలా మొత్తం పౌడర్ లాగా పట్టేసుకున్నాను. మొత్తం బాగానే అయింది మెత్తగా. ఒక వెడల్పాటి ప్యాన్ ఉంటే ప్యాన్ తీసుకొని నేను బగోనా తీసేసుకున్నాను. అందులో కొద్దిగా వాటర్ వేసి షుగర్ని యాడ్ చేసేస్తున్నాను. షుగర్ మీరు ఎంత తింటే అంత వేయండి. షుగర్ కొంచెం తక్కువే తినాలండి, మరీ అంత స్వీట్గా ఏం తినొద్దు. అయితే నేను దానికి సరిపడా మనకంటూ ఒక మెజర్మెంట్ ఉంటుంది కదా, దానికి సరిపడంత చక్కెర వేసేసుకున్నాను.
లేదంటే మీకు మెజర్మెంట్ రాకపోతే 1 కప్కి 1 కప్ షుగర్ యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మొత్తం ఇది కరిగి ఏమంటారు కొంచెం ఇది అయ్యేంత వరకు కొంచెం సిరప్ చిక్కబడేట్టు అంతవరకు కలుపుకోవాలన్నమాట మధ్య మధ్యలో. కరెంటు పోయిందండి. ఇలా మొత్తం షుగర్ మొత్తం కరిగేంత వరకు జస్ట్ ఇలా కలుపుతూ ఉండండి. అండ్ సిరప్ తొందరగా అవ్వాలంటే ఒక టిప్ అండి, వాటర్ చాలా కొద్దిగా వేయాలన్నమాట. కొద్దిగా వేస్తే షుగర్ అనేది కరిగి సిరప్ చాలా తొందరగా అవుతుంది. చూడండి ఇంకా చిక్కగా వస్తుందో. చిక్కగా తెలియడానికి ఇలా దారాలుగా వస్తూనే ఉండాలి. అండ్ ఇంకోటి మనం చేతిని ఇలా పట్టుకొని ఇలా మనం చూస్తాం కదా, మనకు ఏమంటారు ఏదో మన గ్లూ గమ్ ఏదన్నా పట్టుకుంటే ఇలా అతికినట్టు ఉండాలి. అలా రావాలన్నమాట. అలా వస్తే సిరప్ రెడీ అయినట్టు. ఇంకొద్దిగా టైం పడుతుంది. చూడండి మొత్తం కరిగి సిరప్ రెడీ అయిపోయింది. చూడండి మొత్తం ఇలా దారాలాగా కాడుతూనే ఉండాలి చిక్కగా. అండ్ ఇలా చేతికి ఇలా అంటున్నా కూడా మనకు ఏమంటారు అది అతుక్కునే గుణం అనేది కొంచెం జిగటతనం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దీన్ని అంతా మనం మిక్సీ చేసిన ఈ కాజు పేస్ట్ అంతా, కాజు పౌడర్ అంతా ఇందులో కలిపేసుకుందాం. కరెంటు పోయింది. ఒక చేత్తో టార్చ్ పట్టుకున్నాను, ఇంకో చేత్తో ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేను మొత్తం వేసేసి వీడియో తీస్తానండి. మొత్తం చీకటి అసలు ఏం కనిపించట్లేదు. ఇప్పుడు దీన్ని మొత్తం ఉండలు లేకుండా మొత్తం మెత్తగా కలిపేసుకోవాలి. ఉండలన్నీ ఇలా విడ తీసుకుంటూ మొత్తం గట్టి పడేంత వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. మొత్తం ఉండలు కడుతున్న మొత్తం దాన్ని మొత్తం ఇలా మెత్తగా స్మాష్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉంటే కొద్దిగా గట్టిగా పడిపోతుంది. ఇప్పుడు ఇందులో నెయ్యిని యాడ్ చేసేసుకుందాం. ఒక్క నిమిషం నేను ఇక్కడ హోల్డ్ చేస్తాను. ఇక్కడ కొద్దిగా నెయ్యిని యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మొత్తం ఇక్కడ అంటుకోకుండా ఉండడానికి అన్నమాట. నెయ్యినంతా ఇందులో మిక్స్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే దగ్గర పడుతూ ఉంటుంది. ఇక్కడ ఒకసారి నేను చెక్ చేసేసుకుంటున్నాను. స్వీట్ బాగానే ఉందండి.
మొత్తం గట్టి పడుతూ ఉంది. ఇలాగా కొద్దిగా గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. ఇలా కలుపుతూ ఉండాలి. 2-3 మినిట్స్ అయితే కొంచెం గట్టి పడుతుంది. ఇలా మధ్య మధ్యలో ఊరికే కలుపుతూ ఉన్నాను. కలుపుతూ ఉంటే కొద్దిగా గట్టిపడింది. ఇలా గట్టిపడిన దాన్ని ఇలా కొద్దిగా ఇందులో వేసాను. ఇది ఇలా చల్లారాక కొంచెం ఇది వేడిగా ఉంది. ఇప్పుడు చల్లారిన తర్వాత మనం చేతితో అటు ఇటు అంటే మొత్తం రౌండ్గా ముద్దలాగా అవ్వాలన్నమాట. అలా అయితే మనకు రెడీ అయినట్టే. ఆల్మోస్ట్ గట్టి పడిందండి. ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్గా అంటే ఇది ఉండలాగా అవ్వాలన్నమాట. అవుతుందండి. ఇక్కడ నుంచి స్టవ్ ఆఫ్ వేస్తున్నాను. చల్లారాక దీన్ని కట్ చేసే పీసెస్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. చల్లారేంత వరకు రెస్ట్ ఇచ్చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అంతలో కరెంట్ కూడా వస్తే బాగుండు. వేడిగా ఉన్నప్పుడే మొత్తం ఇక పేస్ట్ అంతా ఇందులో వేసేసుకున్నాను. కొంచెం కొద్దిగా వేడిగానే ఉంది. మొత్తం ఇలా వేసి ఇందులో వేసేసాను. వేసేసి కవర్ తోటి జస్ట్ ఇలా మొత్తం ఉండలుగా కట్టేసాను. కొద్దిగా వేడిగానే ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఈ బెల్లం కట్టే సహాయంతో చపాతీలా చేసేసుకుందాం. చేతుల సహాయంతోనే పిండిని ఎలా కలుపుకుంటాం అలా మెత్తగా వేడిగా ఉంది. జస్ట్ ఇలా నేను దీన్నే అటు ఇటు అంటూ బెల్లం కట్టెతోటి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని చేతులకు అండ్ దీనికి కూడా కొద్దిగా అప్లై చేసుకుంటున్నాను. దీంతో కొంచెం అటు ఇటు అంటాను, ఎందుకంటే మెత్తగా అవ్వాలి కదా. ఇలా అనేసి కొంచెం సాఫ్ట్గా అవుతుందన్నమాట ఇలా చేస్తే. కొద్దిగా నెయ్యిని అప్లై చేసి, ఎందుకంటే దీనికి అంటుకుంటుంది కదా అందుకనమాట. ఇంకొకసారి ఇలా 2-3 సార్లు అనేసి మెత్తగా అయిపోతుంటుంది. నేను దీన్ని మొత్తం ఉండలాగా చేసేసుకొని మళ్ళీ కట్టె సహాయంతో అటు ఇటు అనేస్తాను సాఫ్ట్గా.
ఇలా సాఫ్ట్గా మొత్తం చపాతీ పిండిలాగా, దానికంటే కొంచెం లావుగానే అటు ఇటు పరిచేసుకోండి. ఇలా మొత్తం బెల్లం కట్టే సహాయంతో మొత్తం సాఫ్ట్గా అటు ఇటు మొత్తం ఇలా చపాతీ పిండి మనం చపాతీస్ ఎలా చేస్తాం అలా మొత్తం పరిచేసుకున్నానండి. తర్వాత ఇది వచ్చేసి సిల్వర్ పేపర్. ఈ సిల్వర్ పేపర్ని తీసేసి నేను అక్కడక్కడ ఇలా అతుకులు వేసేస్తున్నాను. అక్కడిక్కడ అలా అంటించేసేయండి. ఇలా నా దగ్గర ఉన్నంత ఎన్ని పేపర్స్లో ఉన్న సిల్వర్ పేపర్ అంతా దీనికి పెట్టేశానండి. ఆయన తక్కువే పడింది. ఇప్పుడు దీన్ని నేను డైమండ్ షేప్లో కట్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ ఇలా జస్ట్ ఉన్న వాటిని కొంచెం అనేసి మనకు డైమండ్ షేప్ వచ్చేటట్టు ఇలా షేప్ ఇచ్చేయండి. అన్ని పీసులు అయితే మనకు రావండి. ఈ కోరాస్ ఉన్నాయి కదా, ఈ సైడ్స్ అన్నిటి వేస్ట్ అయిపోతాయి. మధ్య మధ్యలో పీసులు మంచిగా వచ్చిన మాత్రమే మనం తీయాలి. నేను ప్లేట్ తెచ్చేసుకుంటాను. మాషాల్లా చాలా బాగానే వచ్చాయండి. ఈ సైడ్స్ కొన్ని ఎలాగో పోతాయి, చూసారా? ఇదిగోండి, చాలా బాగుంటాయి తినడానికి. మాషాల్లా వచ్చాయి. మా కొడుకు దీనికి ఒక పేరు పెట్టాడండి. ఇది పేపర్ అంట, పేపర్ స్వీట్ అని చెప్పేసి.
చాలా బాగా వచ్చింది. షేప్ కూడా ఎంత బాగా వచ్చింది చూడండి. చాలా ఈజీ రెసిపీ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లల కోసం. జస్ట్ ఏమంటారు, మనం పిండిని ఎలాగైతే ఏమంటారు స్మూత్గా రావడానికి పిసుకుతామో, దీన్ని కొంచెం ఇలా పిసికేస్తే మనకు చాలా బాగా వస్తుందండి. లేదంటే అలా పిసకడానికి టైం లేదు అనుకుంటే ఏం చేస్తారంటే, మొత్తం మిక్సీ పట్టాక జల్లెడ పట్టండి. పౌడర్ మొత్తం ఉండలు ఏమన్నా లంప్స్ లాగా ఉన్నది కింద వచ్చేస్తుంది. అండ్ తర్వాత మిగతాదంతా పక్కన పెట్టేసి ఇంకోసారి మిక్సీ పట్టండి. నేను కిందకి పేపర్ పలిచేసుకొని పెట్టేసి ఇలా చేస్తున్నాను. మీరు ఎలా వీలైతే అలా చేసుకోండి. ఓకే, జస్ట్ 200 గ్రామ్స్ అనుకుంటాండి కాజు. మనకి ఇంత అయితే రాదు, స్వీట్ హౌస్లో చాలా వచ్చాయండి. కొంచెం షేప్ అవుట్ అయిన ఉంటాయి కదా, ఇవి సైడ్లోనివి, ఇవి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ అన్నీ బాగానే వచ్చాయండి. సో అన్ని షేప్లు బాగానే, ఇవన్నీ మొత్తం షేప్ పర్ఫెక్ట్ ఉన్న షేప్ ఉంటాయి. ఇవి సైడ్లో ఉంటాయి కదా, మనకు కొంచెం అటు ఇటు అడ్జస్ట్ అవ్వనివి అన్నమాట. ఇవన్నీ వీటన్నిటిని సపరేట్ చేసేసుకుంటాను.